హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్. ఈ యొక్క వీడియోలో ఫేస్ మాస్క్ కుట్టడం చూపిస్తున్నాను. చాలామంది లాక్డౌన్ కారణంగా ఎలాస్టిక్ లేదు, మరి ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు. అలాంటి వారి కోసం నేను ఇలా స్ట్రిప్స్ తీసుకున్నాను. ఈ నాడల్లా కట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అది కాక కొద్దిగా ఎలాస్టిక్ అయితే రోజంతా కట్టుకోవడంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేవాళ్ళు కూడా ఇలాంటి నాడలతో ఒకసారి ట్రై చేయండి. దానికోసమే ఏదైనా సరే మీరు క్లాత్ తీసుకోవాలి. కాకపోతే తీసుకున్నవి డబల్లో తీసుకోవాలి. క్లాత్ సింగల్లో కాకుండా డబల్లో తీసుకోండి. మరి లైనింగ్ క్లాత్ కాకుండా కొద్దిగా మందపాటి క్లాత్నే తీసుకోవాలి. దానికి ఈ విధంగా స్ట్రిప్స్ కూడా తీసుకోవాలండి. మీరు ఏదైనా సరే కట్ వేస్ట్లో సైడ్స్కి లాస్ట్లో మిగిలిపోయిన క్లాత్ అయినా సరే ఈ విధంగా స్ట్రిప్స్ కోసమే పనికొస్తాయి. ఇది నేను 1.5 ఇంచ్ వెడల్పు, అది కాక పొడవు వచ్చేసి నేను 18 ఇంచెస్ తీసుకున్నాను. కొద్దిగా 16, 17 అట్లయినా కూడా సరిపోతుండే. ఎగ్జాక్ట్లీగా 18 అనే కాకుండా మీరు కట్టుకోవడానికి కొద్దిగా ఒక నాటు వేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా ఈ యొక్క నాడలు అనేవి తీసుకోవాలి. క్లాత్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను ఈ విధంగా. అదేవిధంగా విడ్త్ వచ్చేసి 7.5 తీసుకున్నాను. 7 అయినా 8 అయినా సరిపోతుంది. ఎగ్జాక్ట్లీగా 7.5 అనే కాకుండా మీరు కొద్దిగా అడ్జస్ట్ అయినా కూడా చేసుకోవచ్చు. నేను 8 ఇంచెస్, అది కాక 7.5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా స్ట్రిప్స్ తీసుకున్నానండి. ఇవి అందాజుగా సరిపోతాయి. 2 ఇంచెస్ ఉన్నాయి, 1.5 ఇంచెస్ అయినా సరిపోతుంది. లెంత్ వచ్చేసి మనం ఇక్కడ ప్లేట్స్ వేసినాక ఆ యొక్క లెంత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ముందుగా ఈ యొక్క స్ట్రిప్ ఏదైతే ఉంటుందో చూడండి, ఇవి 4 పీసెస్ కావాలి, ఇవి 2 పీసెస్ కావాలి, ఇవి కూడా 2 పీసెస్ కావాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న దాన్ని 4 ఫోల్డ్లో ఈ యొక్క ఎడ్జెస్ సెంటర్కి వచ్చేటట్టుగా రెండింటిని ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసి 4 మడతలతో ఈ లాస్ట్కి ఎడ్జెస్కి అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ లాస్ట్ ఎడ్జెస్కి స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఈ యొక్క 4 యొక్క స్ట్రిప్స్ని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా 4 స్ట్రిప్స్ని స్టిచ్ వేసుకుని రెడీ చేసుకున్నాను. తర్వాత 8 ఇంచెస్ ఏదైతే ఉంటుందో దానికి ఇటు సైడ్ అండి చూపించే విధంగా అటు సైడ్ లాస్ట్, ఇటు సైడ్ లాస్ట్కి స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను మార్కింగ్ వేస్తున్నా కదండి, అంత యొక్క గ్యాప్ వచ్చేటట్టుగా చూసుకుంటూ, అంటే 1 ప్రెషర్ పూట్ అంతా గ్యాప్ ఇడుస్తూ స్టిచ్ అనేది పై సైడ్లకు వేసుకోవాలి. నేను 8 ఇంచెస్కు చూపించాను కదా, ఆ యొక్క చూపించిన విధంగా ఒకవేళ మీరు 8/8 తీసుకున్నా సరే ఏదో ఒక సైడ్ పై సైడ్కి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ యొక్క సైడ్స్ కాకుండా సైడ్స్ వదిలిపెట్టాను గమనించండి. మళ్ళీ కింది సైడ్కి ఈ యొక్క స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. 2 సైడ్లు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్లో ఓపెన్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ ఈ విధంగా టర్నింగ్ చేసుకుంటూ పై సైడ్కి తిప్పుకోవాలి. స్టిచెస్ని లోపల పెట్టుకొని ఈ విధంగా పై సైడ్కి అనుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఏదైతే మీరు పై సైడ్కి రావాలనుకుంటున్నారో దాన్ని 1.5 ఇంచెస్కి ఈ విధంగా ఒక మార్క్ వేసుకొని తర్వాత కొద్దిగా ఈ యొక్క క్లాత్ని 1.5 ఇంచ్ లోపలికి ఈ యొక్క క్లాత్ని ఈ విధంగా మళ్ళీ ఒకసారి మీరు గమనించి చూడండి నేను ఏ విధంగా ఫోల్డింగ్ అనేది చేశానో. ఈ యొక్క మళ్ళీ ఇంకొకటి రెండోది కూడా అదే విధంగా ఇంకొక ప్లేట్ వేసుకోవాలి, ఇంకొకటి మూడోది కూడా వేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుందండి, పైన మటుకు 1.5 ఇంచ్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఇలా చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఈ విధంగా కనుక మీరు కుట్టుకున్నారంటే. ఇది రెడీ అయ్యేసరికి 3 ఇంచెస్కు రెడీ అనేది అయ్యింది. ఇప్పుడు దాని ప్రకారంగా ఏదైతే మనం ఫోల్డింగ్ పెట్టుకున్నామో 2 సైడ్లు సమానంగా అలాగే వచ్చేటట్టుగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. లాస్ట్ ఎడ్జెస్కి 1 ప్రెషర్ పూట్ అంతా గ్యాప్ వదులుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నేను డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా 2 సైడ్లు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను 2 సైడ్లు వేసుకున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత స్టిచ్ కంటే ఇంకా అవతల కొద్దిగా క్లాత్ అనేది ఎక్స్ట్రా కనుక ఉంటుంటే దాన్ని కొద్దిగా తక్కువగా ఉంచుకుంటూ ఆ యొక్క కటింగ్ అనేది కంపల్సరీగా చేసుకోండి, లేకపోతే అక్కడ చాలా మందంగా అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్కది ఇది లోపల సైడ్ అండి, ఇది పై సైడ్కి ఈ యొక్క స్ట్రిప్ని ఈ విధంగా పెట్టుకోవాలి. కరెక్ట్గా ఎడ్జెస్కి ఈ విధంగా పెట్టుకుంటూ ఆ యొక్క కింది సైడ్ స్టిచ్ వచ్చిన దాని మీదకి మళ్ళీ యొక్క స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి.
చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ యొక్క పీస్ని లోపల సైడ్కి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అలా ఫోల్డింగ్ చేసుకునే దానికంటే ముందుగా కుట్టుకున్న యొక్క స్ట్రిప్ని లాస్ట్ ఎడ్జెస్కి పై సైడ్ అండి, మరి మధ్యలో కాకుండా పై సైడ్కి ఈ యొక్క ఫోల్డింగ్ లోపలికి ఈ యొక్క స్ట్రిప్ని అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా లోపలికి పెట్టుకొని అక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. అక్కడ కొద్దిగా డబల్ స్టిచ్ అనేది వేసుకోండి స్ట్రిప్ పెట్టిన దగ్గర. మళ్ళీ స్ట్రైట్గా ఆ యొక్క స్ట్రిప్ను ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ యొక్క లాస్ట్లో కూడా మళ్ళీ ఇంకొక స్ట్రిప్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ యొక్క పీసెస్ని మళ్ళీ ఈ పై సైడ్కి ఈ విధంగా చూడండి, ఇవి లేయకుండా ఉండడానికి వాటిని ఈ విధంగా పెట్టుకుంటూ మళ్ళీ వీటిని కవర్ చేస్తూ మళ్ళీ ఒక స్టిచ్ అనేది అక్కడ లాస్ట్లో వేసుకోవాలి. మళ్ళీ అక్కడ కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఎలాస్టిక్తో కుట్టుకోవాలనుకునే వాళ్ళకు వీడియోస్ ఉన్నాయి, నేను లింక్ ఇస్తాను, చూడండి ఆ యొక్క వీడియోస్ కూడా. చూడండి ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లో అనేది కుట్టుకోవాలి. చూడండి కుట్టిన తర్వాత ఈ విధంగా ఫినిషింగ్ అనేది వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి కూడా ట్రై చేయండి. ఇక్కడ పై సైడ్ నేను 1.5 ఇంచెస్కి ఈ యొక్క మార్కింగ్ వేసి ప్లేట్ అనేది వేశాను కదా, ఈ యొక్క 1.5 ఇంచ్ అనేది మన ముక్కుకు అనేది కరెక్ట్గా సరిపోతుంది. అందుకని ఇది పైకి వచ్చేటట్టుగా చూసుకోవాలి, ఇది కిందికి వెళ్ళేటట్టుగా చూసుకొని కట్టుకోవాలి. పై సైడు నేను తీసుకున్న ఈ యొక్క స్ట్రిప్స్ నాడలు కరెక్ట్గా సరిపోతాయండి. ఈ యొక్క కింది సైడ్ మటుకు మీకు కనుక ఎక్కువ అనిపిస్తే ఒక 10 ఇంచెస్ అంత ఉంచుకొని మిగతాది కటింగ్ అనేది చేసుకోవచ్చు. కింది సైడు నేను పెట్టుకున్నప్పుడు ఇలా 10 ఇంచెస్ అయితే సరిపోతున్నాయండి. ఈ విధంగా కింది సైడు 10 ఇంచెస్ వచ్చేటట్టు చూసుకోండి, పై సైడు కొద్దిగా 15-16 ఇంచెస్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. 1 నాట్ వచ్చేటట్టుగా మీరు చూసుకోండి. మరి ఇంకా ఎలాస్టిక్తో కనుక మీరు కుట్టుకోవాలనుకుంటే నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, నేను లింక్ ఇస్తానండి, చూడండి. మరి ఈ యొక్క మాస్క్ కుట్టే విధానం మీకు కనుక నచ్చినట్లయితే మరి లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.